హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడిప్పుడే రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులు జమ అయ్యాయి, జమ అయిన వారు ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ఒక్క ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అక్షరాల 10 ఎకరాలకు 75,000 రూపాయలు అనేవి ఒకేసారి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఇటు ఏడాదికి 1,50,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఈ నిధులు అనేవి మీరు ఎలా పడ్డాయి అంటే మీరు అర్హత సాధించారు అనేది ఎలా చూసుకోవాలి అనే సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతోపాటు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4వ విడత నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కూడా చివరిలో తెలుసుకుందాం. సో మొత్తానికి ఈరోజు రైతు భరోసా నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు వివరాలు ఎలా ఉన్నాయనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రైతు భరోసా పథకం ప్రారంభానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది అనే సమాచారం అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేయడంలో సంతోషిస్తున్నాను. అదేంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చింది. దీనికి సంబంధించి ఈ నెల 21వ తారీఖు నాడు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత విధులను విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తాజాగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నేరుగా అకౌంట్లోకి విడుదల చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ సుమారుగా 7,000 కోట్ల రూపాయల వరకు సమకూర్చింది. ఈ పథకం అనంతరమే డిసెంబర్ 9 లోపు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా 4,000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఒక అప్డేట్ని అయితే అందించడం జరిగింది. సో ఇప్పటికే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో గతంలో రైతు బంధు పేరుతో రైతుల ఖాతాలలో 5,000 రూపాయల రైతు బంధు అనేది జమ అయ్యేది. కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక సబ్ కమిటీని ఏర్పరిచి ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అర్హత కలిగిన రైతుల ఖాతాలతో పాటు కౌలు రైతులకి కూడా 7,500 రూపాయలు అనేవి జమ చేయబోతుంది. ఈ 7,500 రూపాయలు అనేవి 8 ఎకరాల లేదంటే 10 ఎకరాల అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం క్వశ్చన్ మార్కులో ఉన్న మొదటి విడతలో భాగంగా సుమారుగా 1 ఎకరం 2 ఎకరాలు కలిగిన 24 లక్షల మంది 17 లక్షల మంది వీళ్ళ వరకు 10 రోజులలో రైతు భరోసా నిధులను ఖాతాలలో జమ చేయడానికి పూర్తి స్థాయి కార్యాచరణను రూపొందించుకొని సిద్ధంగా ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి ఈ నెల 21వ తారీఖు నుండి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనేది సందర్భంగా తెలుస్తుంది. సో కాబట్టి మీకు అంటే 10 ఎకరాల పట్టా కలిగిన రైతుకి ఈ 21వ తారీఖు నుండి 45 రోజుల మధ్యలో ఈ రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 14వ తారీఖు నుండి డిసెంబర్ 9వ తారీఖు వరకు ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఈ కార్యక్రమాలలోనే మొదటి ప్రణాళికతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, రెండవ ప్రణాళికలో రైతు భరోసా సుమారుగా 7,000 కోట్ల రూపాయలు, మూడో ప్రణాళికలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన 4వ విడత ఇలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలను కూడా ఇదే ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో ప్రారంభించాలని పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో 72,000 కోట్ల రూపాయలను ఈ వ్యవసాయానికి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా తాజాగా ఒక స్టేట్మెంట్లో వివరించడం జరిగింది. సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి అతి త్వరలో విడుదల కాబోతున్నాయని అప్డేట్ అయితే తెలుస్తుంది. ఈ నిధులను బహుశా ఈ నెల 21వ తారీఖు నాడు ప్రారంభించవచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ఇంకా రైతు భరోసాకి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.